ఈరోజు ఏడుద గ్రామంలో ఏడుద సీతారామ గ్రామం నుంచి జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న దుర్మార్గం పాలనని విరక్తి కలిగి ఈ రాష్ట్రం నుంచి ఈ నియోజకవర్గం నుంచి విరగడ చేయడానికి ఏడు సీతారామ గ్రామం ఒక నాంది పలికింది. ఈ గ్రామం నుంచి బొక్క రామకృష్ణ గారు, నాగూరు తలుపులు గారు, పిల్లి మణికంఠ గారు పంచాయతీ వార్డు సభ్యుడు, పెద్ద వార్డు సభ్యుడు, అలాగే గ్రామం నుంచి అందరు యువకులు ఉత్సాహవంతులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు జనసేన పార్టీలోకి రావడం జరిగింది. వారందరినీ కూడా నేను ఉదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో నేను మీ అందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉంటాను. మీరందరూ కూడా నా సోదర సమానులే. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే సుఖం మీ అందరికీ కూడా నేను నిజంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా మీ ముందుకి ఒక క్షణంలో వాలే విధంగా నేను మీకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటాను. మీరు నాపై జనసేన పార్టీపై గౌరవించి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ మీ అందరికీ కూడా పార్టీలో పేరు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ మరిన్ని ఈ నియోజకవర్గంలో రాబోయే నెలాఖరు జనవరి 31వ తారీఖు లోపల వైసీపీని ఈ నియోజకవర్గంలో మొత్తం సమూలంగా ఖాళీ చేద్దాం. దానికి ఈరోజు ఏడు సీతారామ గ్రామే నాంది. దానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను పార్టీలో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ మీ అందరికీ కూడా సముచితంగా గౌరవిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.